హలో అండి, వెల్కమ్ టు సిరి అక్షయం. మామిడికాయతో చేసే ఈ చేపల పులుసు రుచే వేరండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఎలా చేయాలో చూపిస్తాను, చూసేద్దాం రండి. శుభ్రంగా కడిగిన 1 కిలో చేప ముక్కలకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 నిమ్మకాయ వేసి ముక్కలకంతా పట్టేలాగా కలుపుకొని అరగంట పక్కన పెట్టాలి. ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టి ఆ నీళ్లు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, పావు టేబుల్ స్పూన్ మెంతులు, మిరియాలు 8 నుంచి 10, ఒక 10 ఎండుమిరపకాయలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పొడి చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 8 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆవాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ వేసి కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసి వేగాక 2 పెద్ద టమాటోల్ని ప్యూరీలాగా చేసుకొని అందులో వేయాలి. అది వేగాక ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, అప్పుడు చింతపండు నీళ్ళు తీసుకొని పెట్టుకున్నాం కదా, అది పోసేసి బాగా ఉడకనివ్వాలి. అలా ఉడికాక ఆయిల్ సపరేట్ అయ్యాక చేప ముక్కల్ని అందులో వేసుకోవాలి. చేప ముక్కల్ని వేసాక మళ్ళీ ఆయిల్ సపరేట్ అవుతుందండి. అలా అనిపించినప్పుడు మనం మామిడికాయ ముక్కల్ని వేసుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి. మనం ఎప్పుడైనా చేపల కూరని ఇలాగే తిప్పుకోవాలండి, గరిటె మాత్రం వాడకూడదు. ఇలా ఉడికింది అనిపించిన తర్వాత మసాలా పౌడర్ ఇందాక పట్టుకున్నాం కదా, అది వేసేసి ఒకసారి అలాగే తిప్పుకోవాలి. మొత్తం కలిసిపోయింది కదా, ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవడమే. అంతేనండి, మన చేపల పులుసు రెడీ అయిపోయింది. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.